హలో అండి. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో పూర్తి ప్రాసెస్ తోటి చూపించబోతున్నాను. అలాగే చిన్న చిన్న టిప్స్ తోటి చూపించబోతున్నాను. ఆ టిప్స్ కనుక పాటించారంటే మనం రోజు చేసుకునే నెయ్యి కన్నా కొంచెం ఎక్కువే వస్తుంది. ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను రోజు ఇలా హాఫ్ లీటర్ వరకు పాలు తెచ్చుకుంటానండి. మాకు హాఫ్ లీటర్ వచ్చేసి 40 రూపీస్. మీ ఊర్లో మీరు ఎంత పెట్టి కొనుక్కుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా తెచ్చుకున్న పాలని ఉదయం ఒకసారి కాగబెట్టేసానండి ఆల్రెడీ. ఇప్పుడు రెండోసారి కాగబెడుతున్నాను. ఇలా 2 సార్లు కాగబెట్టేసుకున్నామంటే గనక మనకి పాల మీద మీగడనేది ఎక్కువ వస్తుంది. సిమ్‌లో పెట్టేసి కాగబెట్టుకోవాలండి. సిమ్‌లో పెట్టి కాగబెట్టుకుంటే గనక మనకి మీగడ ఎక్కువ వస్తుంది. పాలనేది అస్సలు పొంగనివ్వకూడదు. ఇలా మీగడ రావాలంటే గనక మనము పాలు పొంగకుండా దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. చూసారు కదా! మీగడైతే చాలా మందంగా కట్టింది. నేను పొద్దున, సాయంత్రం టీలోకి వాడుకుంటానండి పాలు. మిగిలినవన్నీ ఇలా తోడు వేసి పెరుగు చేసేసుకుంటాను. ఇప్పుడు చలికాలం కదా! తోడు వేసుకునేటప్పుడు గోరువెచ్చగా కన్నా కొంచెం ఎక్కువ వేడి ఉన్నప్పుడే వేసుకోవాలి. ఇలానే రోజు ఈ ప్రాసెస్‌లోనే చేసుకుంటానండి. నేను ఆల్రెడీ తోడు పెట్టేసుకున్న పెరుగు ఇది. చూసారా దీని మీద కూడా మీకు మీగడ చూపిస్తాను. చాలా మందంగా చాలా ఎక్కువ మీగడొస్తుందండి. ఈ మీగడని తీసి ఒక గిన్నెలోకి వేసుకుందాము. ఇలా గిన్నెలోకి వేసేసుకొని ఈ మీగడని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే మనకి వెన్నపూస అనేది చాలా బాగా వస్తుంది. మనం వెన్నపూస ఏ రోజైతే చేసుకుందాం అనుకుంటామో ఆ రోజు ఒక అరగంట ముందు తీసి ఇలా గిన్నెని బయట పెట్టామంటే సరిపోతుంది. నేనైతే ఇలా 2 రోజులకొకసారి వెన్నపూస చేసుకుంటాను. ఇప్పుడైతే వెన్నపూస చేసుకుందాము. ఇలా మజ్జిగ కవ్వంతోటి చేస్తున్నానండి నేను. ఈ కవ్వాన్ని లోపల పెట్టి ఒకేసారి తిప్పేయకుండా మీగడంతా మెదిగేలాగా ఇలా మనం పప్పు మెదుపుకుంటాం కదా! అలా మెదిపేసుకుంటే మీగడంతా మెదిగిపోతుంది. అలా కాకుండా చేసుకున్నామంటే గనక మనకి వెన్నపూసంతా తులకలు తులకలుగా వస్తుంది. అలా చేసుకోకుండా ఈ విధంగా చేస్తే మనకి 5 నిమిషాల్లో వెన్నపూస వచ్చేస్తుంది. ఇప్పుడు చలికాలం కాబట్టి వెన్నపూస తొందరగా రాలేదనుకోండి, కొంచెం గోరువెచ్చటి నీళ్లు వేసుకున్నారంటే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా వెన్నపూస అయితే వచ్చేసింది కదా! ఇప్పుడు ఇందులోకి వాటర్‌ని వేసుకుందాం. మీరు కవ్వానికి అంటుకోకుండా గనక ఉండాలంటే ఇంకొక చిట్కా చెప్తాను మీకు. ముందుగానే ఒక 5 నిమిషాల పాటు మజ్జిగ కవ్వాన్ని చల్లటి నీళ్ళలో పెట్టేసేసి మజ్జిగ చేసుకున్నామంటే గనక వెన్నపూస అనేది కవ్వానికి అస్సలు అంటుకోకుండా వస్తుంది. కవ్వాన్ని శుభ్రం చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వెన్నపూస తీసుకునేటప్పుడు కూడా చేతికి ఇలా తడి చేసి తీసుకున్నారంటే గనక చేతికి కూడా అంటుకోకుండా ఈజీగా వెన్నపూస ముద్దనేది వచ్చేస్తుంది. చూసారు కదా! నాకైతే వెన్నపూస చాలా బాగా వచ్చింది. 2 రోజుల మిగడతో చేసుకున్న వెన్నపూస ఇది. ఈ వెన్నపూసని ఒక బాక్స్‌లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే మనకి ఎన్ని రోజుల వరకైనా స్టోర్ ఉంటుంది. నేను ఇంకొక పద్ధతిలో వెన్నపూసని తీసుకోవడం ఎలానో చూపించబోతున్నాను. స్ప్రైట్ బాటిల్‌ని తీసుకొని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న మీగడ ఒకరోజు పెరుగు మీద మీగడ ఇలా గిన్నెలో వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మీగడ తులకలనేవి ఏమీ లేకుండా ఇలా చేత్తోటి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న ఈ మిశ్రమాన్ని బాటిల్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మీగడని బాటిల్‌లోకి వేసేసుకుందాము. నేను ఈ మీగడని ఫ్రిడ్జ్‌లో అసలు పెట్టలేదండి. ఫ్రిడ్జ్‌లో పెట్టకుండానే ఇలా చేసేసుకోవచ్చు. చూసారు కదా! బాటిల్‌లో పోసేసుకున్న తర్వాత బాటిల్‌కి మూత గట్టిగా పెట్టేసుకోండి. లేకపోతే మనం షేక్ చేసేటప్పుడు మజ్జిగనేవి బయటికొస్తాయి. అలా రాకుండా గట్టిగా పెట్టేసుకొని ఇలా ఒక 2, 3 నిమిషాల పాటు ఇలా షేక్ చేసామంటే గనక మనకి వెన్నపూస అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా! బాటిల్‌లో మనకి వెన్నపూస వచ్చిందో లేదో చూసుకోవడానికి తెలిసిపోతుందండి. ఇలా మూత తీసేసి పైన చూసామంటే మనకి పైకి కనిపిస్తూ ఉంటుంది. ఇలా చూసుకున్న తర్వాత మూత తీసేసి ఈ మజ్జిగని ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. ఇలా బాటిల్‌తో చేసుకున్నా కూడా మనకి వెన్నపూస అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే గనక రోజు ఇలా చేసేసుకోవచ్చు. చూసారు కదా! బాటిల్‌లో ఉన్న మజ్జిగనంటిని కూడా గిన్నెలోకి వేసేసుకున్నాం కదా! బాటిల్‌లో కూడా క్లీన్‌గా ఉంది. ఈ బాటిల్‌ని కొంచెం గోరువెచ్చటి హాట్ వాటర్ తోటి క్లీన్ చేసేసుకోవచ్చు. చూసారు కదా! పైన వెన్నపూసంతా తేలింది. ఈ వెన్నపూస ముద్దని మనం ఇప్పుడు తీసేసుకుందాము. ఇలా గనక చేసేసుకున్నారంటే మీకు 2, 3 నిమిషాల్లో అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. మీరు మిక్సీ కానీ, కవ్వం కానీ అసలు వాడే పని లేకుండా ఇలా తీసేసుకోవచ్చు. మీకు మజ్జిగ కూడా వేస్ట్ అవ్వవు. వీటిని
మజ్జిగ చారు చేసుకోవచ్చు, లేకపోతే అన్నంలోకైనా వాడేసుకోవచ్చు. నేను ఇలాగే వారం నుంచి తీసుకున్న వెన్నపూసని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి వెన్నపూసని కరగబెట్టేసుకుందాము. ఇలా వెన్నపూస కరగబెట్టుకోవడానికి ఒక గిన్నెలోకి వేసేసుకొని, అందులోకి వాటర్ వేసుకొని 2, 3 సార్లు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మీగడ తొలకలన్నీ బయటికొచ్చేస్తాయి. చూసారు కదా! ఇప్పుడు వెన్నపూసను కడిగిన తర్వాత ఇలా వాటర్‌ని వంపేసుకొని, మళ్ళా 2 సార్లయితే వాటర్‌ని వేసుకొని వెన్నపూసని శుభ్రంగా కడుక్కోవాలి. అలా కడగడం వల్ల ఏమన్నా బ్యాడ్ స్మెల్ గానీ, మీగడ తొలకలు కానీ ఉంటే బయటికి పోతాయి. అప్పుడు మనకి వెన్నపూస అనేది ఈజీగా కరిగిపోతుంది. ఇలా కడిగేసుకున్నాం కదా! ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని కరిగించుకుందాము. చూసారు కదా! మెల్లమెల్లగా, మెల్లమెల్లగా వెన్నపూస ముద్దనేది కరుగుతూ ఉంది కదా! మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోండి. మనకి వెన్నపూస కరిగిపోగానే ఇలా ఒక పొంగొచ్చేస్తుంది. అలా పొంగొచ్చినప్పుడు స్పూన్ పెట్టి ఇలా ట్యాప్ చేస్తూ ఉన్నామంటే గనక ఆ పొంగనేది లోపలికి పోతుంది. మీకు ఇలా కష్టం అనిపిస్తే గనక ఒక హాఫ్ మినిట్ పాటు స్టవ్‌ని కూడా ఆఫ్ చేసేసుకొని, ఆ పొంగంతా పోయాక మళ్ళీ తిరిగి స్టవ్ ఆన్ చేసేసుకొని వెన్నపూసనైతే కరిగించుకోండి. మనకి బయట నెయ్యి దొరుకుతుంది కానీ, ఆ నెయ్యి మనకి హెల్తీ కాదు కదండీ! ఇంట్లో చిన్న పిల్లలున్నా కూడా ఆ నెయ్యి ఇష్టంగా తినరు. ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ఇంట్లోనే తయారు చేసుకున్నామనుకోండి, మనకి టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మంచి కమ్మటి వాసన కూడా వస్తుంది. మీరు బయట ప్యాకెట్ పాలను తీసుకున్నా కూడా వెన్న వచ్చే పాల ప్యాకెట్‌ని తీసుకొని ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి. చాలా హెల్తీ కదా! మనకి ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి. చూసారు కదా! నెయ్యి అయితే మనకి ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కరగబెట్టేసుకున్నామంటే సరిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా నాకు 20 నిమిషాల వరకు పట్టింది. నేను ఎక్కువ క్వాంటిటీ కరగబెట్టుకుంటున్నాను కాబట్టి నాకు ఎక్కువ టైం పట్టింది. మీరు తక్కువ కనుక కరగబెట్టుకున్నా సరే ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు నెయ్యిని కరగబెట్టుకున్నారంటే గనక సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెయ్యిని కొంచెం సేపు చల్లారనిద్దాము. చూసారు కదా! నెయ్యి అయితే చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుందాము. నేను ఇంతకు ముందే స్టోర్ చేసి పెట్టేసుకున్నానండి. అందుకని అదే డబ్బాలోకి ఇలా స్ట్రైనర్ తీసుకొని వడపోసుకుంటున్నాను. నేనైతే అరిసెల కోసం తయారు చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న ఈ నెయ్యి చిన్నపిల్లల కోసం కానీ, లేదంటే స్వీట్స్‌లో కానీ, బిర్యానీలో కానీ ఎలా అయినా వాడుకోవచ్చండి. ఎన్ని రోజులున్నా కూడా ఇలా కమ్మటి వాసనతోటి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ నెయ్యి పూర్తిగా చల్లారిన తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్‌లో గనుక స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజుల వరకైనా నిల్వ ఉంటుంది. ఇక నుంచి మీరు కూడా హోమ్ మేడ్‌కి ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. లైక్ చేయండి. మరో మంచి రెసిపీ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.